Guys, welcome to Car Feature Series from Maruti to Rolls-Royce Part 1. కార్ ఫీచర్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నావు కదా, నేనైతే తెలుసుకుందామని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఈ రోజు కార్ లో ఏ ఫీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నావు బ్రో? ఈ రోజు అయితే కార్ లో ఉండే ఒక సేఫ్టీ ఫీచర్ HHC గురించి అయితే తెలుసుకున్నాం. అదే హిల్ హోల్డ్ కంట్రోల్ అది అసలు ఎక్కడ యూజ్ అవుతుంది బ్రో నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఎప్పుడైతే కార్ మనకి స్లోప్ ఎక్కుతుందో, జస్ట్ లైక్ మనకి ట్రాఫిక్ ఫ్లైఓవర్స్ లో వెళ్తున్నప్పుడు ఒకవేళ కార్ ఆపాల్సి వస్తే మనం బ్రేక్ అప్లై చేస్తాము. మళ్ళీ కార్ మూవ్మెంట్ చేయాలంటే బ్రేక్ నుండి యాక్సిలరేటర్ షిఫ్ట్ అయ్యే లోపు కార్ అనేది కొంచెం వెనకకి మూవ్ అవుతుంది గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల. దీన్ని ప్రివెంట్ చేయడానికే మనకి కార్ లో హిల్ హోల్డ్ కంట్రోల్ అనే ఫీచర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎక్కడ యూజ్ అవుతుందో నాకు బాగా అర్థమైంది. కాకపోతే ఇది టెక్నికల్ గా ఎలా పనిచేస్తుందో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా బ్రో ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే, ఎప్పుడైతే నువ్వు బ్రేక్ పెడల్ నుంచి యాక్సిలరేటర్ పెడల్ కి షిఫ్ట్ అవుతావో ఆటోమేటిక్ గా హిల్ హోల్డ్ కంట్రోల్ ఫీచర్ అనేది ఒక 2 to 3 సెకండ్స్ వరకు బ్రేక్స్ అనేది హోల్డ్ చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు యాక్సిలరేటర్ ప్రెస్ చేస్తావో ఆటోమేటిక్ గా బ్రేక్స్ అనేవి రిలీజ్ అవుతాయి. కార్ అనేది వెనకకు రాకుండా ముందుకే వెళ్తుంది. సో ఈ ఫీచర్ అనేది మనకి ట్రాఫిక్ ఫ్లైఓవర్స్ మీద, స్లోప్ పార్కింగ్స్ దగ్గర, హిల్లీ ఏరియాస్ లో డ్రైవ్ చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశా బ్రో. నెక్స్ట్ కార్ లో ఏ ఫీచర్ గురించి చెప్పబోతున్నావు బ్రో? నెక్స్ట్ నేను ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, మీకు కూడా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఏంటో తెలిస్తే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మీ కార్ లో ఏదైనా ఫీచర్ గురించి తెలియకపోతే వెంటనే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో ఇలాంటి ఆటోమొబైల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే నిఖిల్ ఆటోని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.